హాయ్ అండి, అందరికీ నమస్తే. మా మనవరాలు చికెన్ ఫ్రై చేయి అమ్మమ్మ, మనకి బయట తెచ్చేటట్టు ఉండాలి అంటే ఇలా తీసుకున్నానండి. చికెన్ పీసెస్ చిన్నగా కట్ చేయించి దాంట్లో ఒక ఎగ్ కొట్టాను, సాల్టు, పసుపు, కారం, గరం మసాలా వేసాను, అంతేనండి. మనకి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఆ పీసెస్ అన్నీ కూడా కార్న్ఫ్లోర్ బాగా పట్టుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసాను. ఆ తర్వాత తీసుకొని ఇలా ఓట్స్లోని బాగా డిప్ చేసి గట్టిగా ఒత్తుతూ ఓట్స్ అన్నీ కూడా పీసెస్కి పట్టేటట్టు ఇలా ఆయిల్లో వేసానండి. సింపుల్గా ఈజీగా అయితే చేశాను. మా మనవరాల మాటల్లోనే వినండి ఏమంటుందో. ఎట్లా ఉన్నాయిరా? యమ్మీ యమ్మీ అమ్మమ్మ, బయట వాళ్ళకన్నా టేస్టీగా చేసావు. బయటవి అంత స్టాక్ ఉంటాయి. అవ్వండి, స్టాక్ ఉంటాయి. ఇష్టంగా తింటుంది. ఇంట్లో ఏది చేసినా ఇట్లా ఇష్టంగా తింటుంది అనమాట. తనకు చాలా ఇష్టం అంటవి. ఇక హాలిడేస్ కదా, ఇంకా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది. అరటికాయ బజ్జీలని, ఆలు బజ్జీలని ఇంట్లోనే సింపుల్గా ఈజీగా చేసేయచ్చండి. పెద్ద శ్రమ పడవలసిన పని కూడా లేదు. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. నాకు కూడా బాగా నచ్చాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకొని తిని చూడండి, అద్దరిపోయినాయి. సాస్తో పెట్టుకుంటే సూపర్ టేస్ట్ అండి. మనకి కెటిల్ అయితే నేను చాలా వీడియోలో చెప్తూనే ఉన్నా, బ్లింకెట్లో తీసుకున్నానని. చాలా బాగా యూజ్ అవుతుంది. మనం కూర్చునే ప్లేస్లోనే ఇలా కుక్ చేసుకోవచ్చు. మార్నింగ్ తోటకూర పెసరపప్పు చేశాను, రైస్ చేశాను, కిచిడి చేశాను. గ్యాస్ ఉంది, గ్యాస్ మీద చేయడం అంటే గంటల కొల దగ్గర నిల్చోవాలి కదా. ఈ కుక్కర్ అయితే మనకు సైడ్ పెట్టేసుకొని చక్కగా చేరేసి కూర్చొని కూడా వండుకోవచ్చు అని బాగా ఉపయోగపడింది. నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే, నేను ఒకసారి బయటికి వెళ్ళాను 10 days బ్యాక్. అప్పుడు మా ఇంట్లో కొర్రలు తప్ప రైస్ తినడం వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అందుకని ఇక కొర్రలు కొనేసుకొని బ్యాగ్లో పెట్టుకొని స్టవ్ కూడా పెట్టేసుకొని కెటలు వెళ్ళానమాట. వెళ్ళి చక్కగా అక్కడ రూమ్లో పెట్టేసుకొని ఇలా కుక్ చేసుకొని తిన్నామండి. అందులో అక్కడ కూడా మంచిగా మనకి ఇష్టం వచ్చినవి కూడా వండుకోవచ్చు. కర్రీస్ కూడా సింపుల్గా ఈజీగా వండేయచ్చు, టేస్టీగా. బయట ఫుడ్లు నచ్చని వాళ్ళు ఈ కెటల్ అనేది బాగా ఉపయోగపడింది. మీకు కూడా నచ్చితే కొనుక్కోండి, చాలా తక్కువగానే ఉంది. మనకి దీనిపైన ఆయిల్ లేకుండా కూడా మనకి వాటర్లో కూడా స్టీమ్ చేసుకునేది ఒకటి ఇచ్చారు. అది స్టీమ్ చేసుకునేందుకు బాగుంటుంది. ఇలాంటి కెటలే కాకుండా స్టీల్ది కూడా ఉందండి. ఇదేం ప్రమోషన్ కాదండి, ఇలా ప్రతి దాంట్లో నేను చెప్తున్నానంటే చాలామంది అడుగుతూ ఉంటారు కదా, ఎక్కడ తీసుకున్నారు మేడం అని. అందుకని బ్లింకెట్ అని చెప్తున్నాను. ప్రమోషన్ వీడియో మాత్రం కాదు.